నమస్తే, వెల్కమ్ టు RP7 వీడియో. కాంగ్రెస్ పార్టీకి 2023 శుభ సంవత్సరమని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ DCC కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. మీ అందరి ద్వారా 2023కు సంతోషకరమైన వేడుకలు చెప్తూ 2024 బాధ్యతతో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 2024ను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. మనం అందరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ 2023కు వీడుకోలు 2024కు గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనసభ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నాయకులు అంజన్ కుమార్ గారు, తాజ్ గారు, మోసిన్ గారు, రేవంత్ గారు, సత్యప్రసన్న గారు, పద్మ గారు, ఇంకా అంటే ఇక్కడ దగ్గర చెప్పిన అందరి పేరు అయితే ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు, తెలియదు అందరికి అన్న. పద్మాకర్ రెడ్డి గారు, ఇక అట్లా మన సారంగపాణి మోహన్ అన్న, ఇట్లా అన్ని పేర్లు మొత్తం మందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున యూత్ కాంగ్రెస్ పడాల రావులు, NSC అనిలు, SC సెల్ అరుణ్, మైనార్టీ సెల్ చెప్పిన ST సెల్ శ్రావణ్ నాయకు, ఇంకా మర్చిపోయింది BC సెల్ ఆంజనేయులు, పంచాయతీరాజ్ సంఘం మోహన్ చెప్పిన 5 ఫీట్లుంటే కొట్టుకుంటారు. చెప్పండి నీ పేరు మళ్ళీ పైరు బాగుంది. అందరం కూడా రేవంత్ గారు అందరికీ పేరు రావాలి. సత్యప్రసాద్ చెప్పిన నా మాట ఇంటలేదు వీళ్ళంతా సో అందరూ కూడా దీని తర్వాత కార్యక్రమం పోవాలని చూస్తున్నారు. ఏదేమైనా గోపి లైట్ లైన్ రాత్రి వరకు లైట్ లైన్ శ్రీనివాస్ హ్యాపీ నడవాలంతా. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తున్నాం. మహిళా కాంగ్రెస్ మహిళలంతా బస్సులో ఫ్రీ తిరుగుతాం. మేము ఒకవేళ మాత్రం ఇక్కడ ఉండలేదు. సరే, ఏదేమైనా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేక్ కట్ చేస్తారు. అందరం కూడా కేక్ కార్యక్రమం తర్వాత ఒక మంచి డీజే సాంగ్ చేసుకొని డాన్స్ చేస్తా. ఎట్లయితే బాగా చేసేయాలి చెప్పినామో వెల్కమ్ 24 చెప్తాం. ఓకేనా? ఓకే, ఒక్కసారి కేక్ కట్ చేసిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్. పార్టీ అధ్యక్షులు దింపారు కాబట్టి పార్టీ విజయమైంది కాబట్టి ఇలా పడుతుంది పంపుతా. మంచి